అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ జీసాక్ గురించి A to Z కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. మీకు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ గురించి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో దట్ యూ కెన్ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ దాంతోపాటు బేసిక్గా ఏదైతే ఈ జీసాక్ ఉందో ఈ జీసాక్ మీద ఎక్కువ కంటెంట్ లేదు బేసిక్గా యూట్యూబ్లో తెలుగులో. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క కంటెంట్ని షేర్ చేయండి. ప్రతి సండే లాగానే ఈ సండే కూడా వీ హ్యావ్ అన్అకాడమీ గేట్ కాంబాట్, బట్ ఈసారి ఇట్ ఈస్ మెగా కాంబాట్ అనమాట. సో ఈసారి కూడా ఆన్ సండే దట్ ఈస్ 28th November 11 AM మనకి 60 minutes టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. అండ్ ఇందులో టాప్ 200 ర్యాంకర్స్కి అప్ టు 100% స్కాలర్షిప్తో పాటు 500 లక్కీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఎగ్జామ్కి ముందే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి లక్కీ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. సో లక్కీ డ్రా ద్వారా సో ఐప్యాడ్ మినీ, JBL హెడ్ ఫోన్స్, సో మీరు ఏవైతే స్క్రీన్ మీద చూస్తున్నారో అవన్నీ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. సో వాట్ ఐ వుడ్ సే ఈజ్, సో మీరు స్కాలర్షిప్ అవన్నీ పక్కన పెడితే ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో దిస్ ఈజ్ అ లైవ్ ఎగ్జామ్ ఫస్ట్ థింగ్. సో ఆఫ్టర్ ద ఎగ్జామ్ మీరు ఈ ఎగ్జామ్ని కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయలేరు. ఓకే, సో ఈ లైవ్ ఎగ్జామ్ విచ్ ఈస్ ఓన్లీ 1 hour నేనేం ఫీల్ అవుతానంటే, సో ఏదైతే మీరు రోజు క్లాస్కి వెళ్ళి సబ్జెక్టులు నేర్చుకుంటారో, ఓకే మీరు గేట్కి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఆ సబ్జెక్టుల్లో మీకు ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యాయా లేదా అనేది చెక్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అప్పుడే మీరు ఏదైతే చదువుతున్నారో ఈస్ దట్ రియలీ వర్త్ ఇట్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఆల్రెడీ చదువుతున్నారో మే నాట్ బి ద హోల్ గేట్ సిలబస్, ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్రోల్ అయ్యే ముందే అటెంప్ట్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ ఖచ్చితంగా ఆ గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఫ్రీ టెస్ట్ని ఫ్రీగా ఎన్రోల్ అవ్వాలంటే మీరు వాడవలసిన కోడ్ ఎగ్జాక్ట్లీ WAMSI10. సో ఐ హోప్ మీరందరూ ఎన్రోల్ అవుతారు అండ్ యుల్ టెస్ట్ యువర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసాక్ అంటే ఏంటి? సో మీరు చూస్తున్నారు కదా, బేసిక్గా ఇఫ్ ఐ బ్రింగ్ ఆన్ టు ద జీసాక్ ఆర్కైవ్స్, బేసిక్గా గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ గ్లోబల్ ప్రోగ్రామ్. అక్రాస్ ద గ్లోబ్ ఆల్ ద కంట్రీస్ పార్టిసిపేట్. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే బేసిక్గా ఏదైతే గూగుల్ ఉందో మనకి గూగుల్ ఓపెన్ సోర్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. బేసిక్గా ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? సో వీ హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటేమో ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్, ఒకటేమో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ప్రొప్రైటరీ అంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ యొక్క కంప్లీట్ రైట్స్, ఆ యొక్క సాఫ్ట్వేర్ యొక్క కంప్లీట్ కోడ్ ఈజ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అంటే అది ఆ కంపెనీకి కంప్లీట్గా బిలాంగ్ అవుతుంది. దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా, దాని కోడ్ని ఏమైనా మార్చాలన్నా, దాని కోడ్ ఎలా ఉందో అని చూడాలన్నా, ఆ కోడ్ ఎలా పనిచేస్తుంది అని వెరిఫై చేయాలన్నా అది ఆ కంపెనీ మాత్రమే చేయగలదు. మీరు చేయడానికి ప్రయత్నిస్తే ఇట్ ఈస్ ఇల్లీగల్ బికాస్ దాని యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IP ఈజ్ బిలాంగింగ్ టు దట్ కంపెనీ. సో అటువంటి సాఫ్ట్వేర్స్ ఓకే ఆర్ కాల్డ్ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్. అండ్ మోస్ట్లీ ఈ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్తో వచ్చే ఇబ్బంది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఆ కోడ్లో వాళ్ళు ఏ విధమైన లాజిక్ వాడుతున్నారు, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ఆల్ అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఏవైతే ఈ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయో దే ఆర్ మోస్ట్లీ పెయిడ్ అనమాట. సో మీరు పే చేసి వాడాలి ఆ సాఫ్ట్వేర్స్ని. ఓకే, కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. ఏంటి? ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. సో ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే బేసిక్గా ఒక కొలాబరేషన్లో డెవలప్ అయ్యే సాఫ్ట్వేర్స్ అనమాట. సో అందరూ కొలాబరేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తారు. ఏమైనా మోడిఫై చేయాలన్నా అందరూ కొలాబరేటివ్గా మోడిఫై చేస్తారు. దాన్ని ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ని ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు, దాని యొక్క లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందని చెక్ చేయొచ్చు. మీకు కావాలంటే దాని యొక్క సెపరేట్ వర్షన్ మీరే తయారు చేయొచ్చు, సో ఆ కోడ్ని మార్చి. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఓపెన్ సోర్స్. సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఆర్ మోస్ట్లీ ఫ్రీ అనమాట. దట్స్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ ఓపెన్ సోర్స్. సో గూగుల్ ఏం చేస్తుంది అంటే ఈ ఓపెన్ సోర్స్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి ఒక పుష్ ఇవ్వడానికి ప్రతి ఇయర్ సమ్మర్లో ఏం చేస్తుంది అంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో ఈ స్టూడెంట్స్కి అక్రాస్ ద గ్లోబ్ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది టు పార్టిసిపేట్ ఇన్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. ఎలా? సో బేసిక్గా ఏదైతే సమ్మర్ బ్రేక్ ఉంటుందో, సో వెకేషన్ ఉంటుందో ఆ టైంలో గూగుల్ బేసిక్గా ఈ యొక్క ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ పీపుల్ అనమాట. సో మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, దేర్ ఆర్ 3 types ఆఫ్ పీపుల్. ఒకటేమో ఆర్గనైజేషన్స్, ఓకే, ఒకటేమో మెంటర్స్ అండ్ ఒకటేమో స్టూడెంట్స్.
సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు చూసుంటారు యాక్చువల్గా ఇది 2005లో స్టార్ట్ అయింది. ఏంటి ఈ జీసాక్ అనేది. సో ఆల్మోస్ట్ 17,000 పార్టిసిపెంట్స్ అంటే స్టూడెంట్స్ అండ్ 35,000 mentors, and this had been kind of conducted in 124 countries worldwide అండి. ఓకే, అండ్ ఇప్పటిదాకా 38 million lines of code for 715 ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఏమంటారు మన జీసాక్ అనేది హెల్ప్ చేసింది అనమాట. సో 38 million lines of code రాశారు వెన్ డ్యూరింగ్ ద జీసాక్. సో ఈ ఎన్నేళ్ళు, సో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ అబౌట్ ఫ్రమ్ 2005 కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఆల్మోస్ట్ 38 million lines of code was contributed by the students to the open source community. సో బేసిక్గా చెప్పంగా 3 ఉంటారని చెప్పి దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే ఆర్గనైజేషన్స్. సో బేసిక్గా ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉంటాయో ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్ అవి అప్లికేషన్ పెట్టుకోవాలి గూగుల్కి. ఓకే, సో మాది ఈ ప్రాజెక్ట్, మాది ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, సో వీ వాంట్ టు కైండ్ ఆఫ్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ యువర్ జీసాక్ అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. గూగుల్ కనుక ఓకే ఇదొక మంచి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, దీనికి మనం పుష్ ఇవ్వాలి, దీన్ని సెలెక్ట్ చేస్తే మేబీ ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే గూగుల్ వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ ఆర్గనైజేషన్స్. సో దాంట్లో మనకి ఎటువంటి సంబంధం లేదు, మనకి ఎటువంటి యాజ్ అ స్టూడెంట్ మన దాంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేయట్లేదు, అది ఆర్గనైజేషన్స్ చూసుకుంటాయి. సెకండ్ కమ్స్ ద మెంటర్స్. సో ఏవైతే ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్లో కొంతమంది ఎవరైతే పనిచేస్తూ ఉంటారో సో వాళ్ళు మెంటర్స్గా కైండ్ ఆఫ్ వాలంటీర్ అవుతారు. సో ఆ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే పని చేద్దామని చెప్పి రెడీగా ఉండి వస్తారో ఈ యొక్క ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి, సో వాళ్ళని గైడ్ చేయడానికి, వాళ్ళని మెంటర్ చేయడానికి ఈ మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారన్నమాట బేసిక్గా. ఓకే, సో ఈ మెంటర్స్ బేసిక్గా మీరు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా, మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీరు రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా అర్థం చేసుకోగలిగారా, మీ యొక్క మైల్ స్టోన్స్ మీరు కరెక్ట్గా అచీవ్ చేస్తున్నారా అంటే లెట్సే ఈ యొక్క ఏదైతే జీసాక్ ఉందో లెట్సే మీ ప్రాజెక్ట్ ఫర్ 3 months అనుకుందాం. ఓకే, సో ఈ 3 monthsలో మీరు కరెక్ట్గా మైల్ స్టోన్స్ని ఫాలో అవుతున్నారా, లెట్సే ఇవాళ మీరు టాస్క్ 1 కంప్లీట్ చేశారా, ఆర్ యూ కంప్లీటింగ్ ఇట్ ఇన్ అ కరెక్ట్ వే. సో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అయ్యే విధంగానే పనిచేస్తున్నారా అనేది కూడా వీళ్ళు యాక్చువల్గా చెక్ చేస్తారు. ఫైనల్గా మనం హూ ఆర్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో అగైన్ ఇదేంటి అంటే ఈ యొక్క జీసాక్ మెయిన్ మోటివే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓపెన్ సోర్స్తో పరిచయం చేయడం అనమాట. సో బేసిక్గా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ స్టూడెంట్స్, దే హ్యావ్ 3 months టు కోడ్ వైల్ మీటింగ్ ద డెడ్ లైన్స్ అగ్రీడ్ అపాన్ విత్ దేర్ మెంటర్స్. సో ప్రాజెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్లో ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అవుతే సో ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలాగా స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో కూడా చెప్తాను. సో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి 3 months ఉంటుంది. అగైన్ ఈ డ్యూరేషన్ మారిందా మారలేదా అని కూడా చెప్తాను. మనం చూస్తుంది బేసిక్గా ఏంటి అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఆర్కైవ్, సో ప్రీవియస్ ఇయర్స్ది. సో దిస్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ దెన్ ద ప్రీవియస్ ఇయర్. సో 3 months వరకే ఉండేది. ఓకే, సో 3 months స్ట్రిక్ట్గా దిస్ వాజ్ ద ఈవెంట్. బట్ ఈ ఇయర్ ఎలిజిబిలిటీ అండ్ అన్నీ కూడా మారాయి, అవి కూడా చెప్తాను. సో ఆ విధంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు బేసిక్గా పార్టిసిపేట్ చేస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటారు, ప్రపోజల్ పెట్టుకుంటారు, సెలెక్ట్ అవుతే ఈ విధంగా దే విల్ బీ కోడింగ్ ఫర్ ద ఓపెన్ సోర్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్, సో మేము ఇప్పుడు సమ్మర్ వెకేషన్ మొత్తం వేస్ట్ చేసుకుని ఆబ్వియస్లీ మనం దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ఓపెన్ సోర్స్కి. సో మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా, మానిటరీ బెనిఫిట్ ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్, ఈ యొక్క జీసాక్లో మీరు పార్టిసిపేట్ చేయగలిగితే, ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే యాజ్ అ స్టూడెంట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వాల్యుబుల్. సెకండ్ థింగ్, మీ రెజ్యూమ్కి చాలా మంచి వెయిటేజ్ యాడ్ అవుతుంది. ఓకే, థర్డ్ థింగ్, భారీ స్టైఫండ్ ఇస్తారు వీళ్ళు. ఓకే, సో స్టైఫండ్ ఎంత అంటే బేసిక్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ, బట్ మనం ఇండియా చూసుకుంటే సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ థింక్ ఇట్ ఈస్ $1,500 యాజ్ పర్ ఐ రిమెంబర్. సో యా, ఇండియాకి ఇట్ ఈస్ $1,500. సో మీరు ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఏవైతే మీరు ముందే మీ మెంటర్స్తో రిక్వైర్మెంట్స్ ఫిక్స్ చేసుకున్నారో అవన్నీ సాటిస్ఫై చేసి అవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా మీ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేస్తే, మీ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే యూ విల్ బి గివెన్ $1,500, విచ్ ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్ ఫర్ స్టూడెంట్స్ కదా. సో ఈ విధమైన బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ చెప్పాను కదా, మీరు జీసాక్లో సెలెక్ట్ అవ్వడం, దాంట్లో కోడ్ చేయగలగడం, ఓకే, దాంట్లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అవ్వడం ఈజ్ అ బిగ్ థింగ్. మీ రెజ్యూమ్లో జీసాక్ అనే పదం ఉంటే మీకు మీ యొక్క క్యాండిడేట్స్ ఉంటారు, జాబ్స్
అప్లై చేసినప్పుడు వాళ్ళకంటే మీరు ఎన్నో రెట్లు ముందుంటారు. ఓకే, మీ ప్రొఫైల్ ఎన్నో రెట్లు బెటర్ అయిపోతుంది ఓన్లీ విత్ ద వర్డ్ జీసాక్. ఖచ్చితంగా మీరు కనుక ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క జీసాక్లో పార్టిసిపేట్ చేయాలి. బేసిక్గా లాస్ట్ ఇయర్ వరకు, ఓకే 2021 జీసాక్ వరకు ఎలిజిబిలిటీ ఎలా ఉండేదంటే ఓన్లీ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్లో చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేవారు. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ సే బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఆర్ ఎనీ డిగ్రీ పర్సూ చేస్తున్నారో, ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేవారు. ఓకే, బట్ ఈ ఇయర్ దే హ్యావ్ చేంజ్ ద ఎలిజిబిలిటీ. లెట్స్ బ్రింగ్ ఇట్ హియర్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్పాండింగ్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఇన్ 2022. సో నెక్స్ట్ ఇయర్కి, సో ఇది యాక్చువల్గా రీసెంట్గా వచ్చిన బ్లాగే, November 10th వచ్చింది. ఓకే, సో వీఆర్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దాట్ ఇన్ 2022 వీఆర్ బ్రాడనింగ్ ఆర్ స్కోప్ ఆఫ్ జీసాక్. ఓకే, సో ఆల్మోస్ట్ 17 years నుంచి జరుగుతుంది ఇది. అండ్ ఈ ఇయర్ వాళ్ళు ఏం చేశారంటే, it will be exciting. So let me come down somewhere. Yeah, so beginning in 2022 we are opening the program up to all newcomers of open source that are 18 years and older. This is a very very big news అండి. సో ఎవరైతే 18 years ప్లస్ ఉన్నారో వాళ్ళు అందరూ ఎలిజిబులే. మీరు కాలేజ్కి వెళ్తున్న స్టూడెంటే అవసరం లేదు టు పార్టిసిపేట్ యాజ్ అ స్టూడెంట్. దట్స్ అ గ్రేట్ న్యూస్ యాక్చువల్గా. సో ఎవరైతే జీసాక్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ న్యూస్ అనమాట. ఓకే, సో 18 years ప్లస్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఈ సంవత్సరం. ఓకే, అండ్ దాంతోపాటు సెకండ్ థింగ్ విచ్ వాజ్ వెరీ వెరీ గుడ్ అంటే, సో చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వరకు దెర్ వాజ్ రిజిడ్ టైమ్ లైన్ అనమాట. లైక్ ఈ ప్రాజెక్ట్కి, ఏ ప్రాజెక్ట్కి అయినా, అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా, మీరు చేయవలసిన టాస్క్ చిన్నదైనా పెద్దదైనా అందరూ అదైతే 3 months ఫ్రేమ్ ఉందో దాంట్లో కంప్లీట్ చేయాలి. బట్ దెన్ ఈ సంవత్సరం బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దట్ యూ విల్ బి డూయింగ్ మీరు 2 different కేటగిరీస్లోకి వెళ్తారు. ఒకటేమో మీడియం సైజ్ ప్రాజెక్ట్స్ అప్ టు 175 hours, లార్జ్ ప్రాజెక్ట్స్ అప్ టు 350 hours. సో దే హ్యావ్ డివైడెడ్ దట్ ఆల్సో. సో అక్కడ కూడా మీకు టైమింగ్లో కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది యాడ్ చేశారు. సో దీస్ ఆర్ ద 2 big changes ఇన్ ద ఎలిజిబిలిటీ. గాట్ ఇట్? ఎందుకంటే 2021లో లెట్ మీ షో యూ దట్. ఓకే, సో 2021లో దిస్ వాజ్ ద ఎలిజిబిలిటీ అండి. సో 18 years ప్లస్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు కూడా. బట్ దెన్ యూ హ్యావ్ టు బి ఎన్రోల్డ్ అనమాట. దిస్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీ ఫర్ ఎవరైతే మేబీ స్టూడెంట్ కాదు, ఇప్పుడు డిగ్రీ నుంచి పాస్అవుట్ అయిపోయారు, బట్ దెన్ దే ఆర్ ఫ్రీ. వాళ్ళు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఓకే, సో ఈ విధమైన ఏదైతే ఆపర్చునిటీ ఉందో జీసాక్ దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ హర్డిల్ అనమాట. బట్ ఈ ఇయర్ అది లేదు. ఓకే, సో దట్స్ అబౌట్ ద ఎలిజిబిలిటీ అండి. అండ్ నెక్స్ట్ బేసిక్గా ఈ యొక్క జీసాక్లో ఎలా ఉంటుంది ప్రాసెస్, స్టూడెంట్ ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఎలా మనం అప్లై చేస్తే, ఎలా మనం ముందుకెళ్తే మనం సెలెక్ట్ అవ్వచ్చు అంటే బేసిక్గా టైం లైన్ అనేది ఒకటి ఉంటుందండి. సో మనకి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్కి మనకి టైం లైన్ చెప్పి ఒకటి ఉంటుంది. ఆ టైం లైన్ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, సో డేట్స్ ఇంకా రాలేదు, బట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ మెంటరింగ్ ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయో అవి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. తర్వాత వాటికి డెడ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత గూగుల్ రివ్యూ చేస్తుంది ఆ మెంటరింగ్ ఆర్గనైజేషన్స్ యొక్క అప్లికేషన్స్. తర్వాత ఎవరైతే యాక్సెప్ట్ అయ్యారో, అంటే ఎవరైతే ఆ యొక్క ఆర్గనైజేషన్స్ అప్లై చేశాయో వాటిలో ఈ ఇయర్ ఏ ఆర్గనైజేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ జీసాక్ అనేది బేసిక్గా గూగుల్ అనేది కైండ్ ఆఫ్ పబ్లిష్ చేస్తుంది. ఓకే, తర్వాత ఎవరైతే కాంట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఓకే, అంటే మనం స్టూడెంట్స్, సో ఆ జీసాక్ కాంట్రిబ్యూటర్స్, సో బేసిక్గా వాళ్ళు స్టూడెంట్ అనే పదం మార్చి ఈ సంవత్సరం కాంట్రిబ్యూటర్ అని పేరు పెట్టారు. కారణం ఏంటి అంటే ఆబ్వియస్లీ ఈ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో చదివే స్టూడెంట్సే కానక్కలేదు కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్ అనే పదం మార్చి కాంట్రిబ్యూటర్ అనే పదం పెట్టారు. సో కాంట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ మన వెబ్సైట్లో ఆ టైంకి ఏంటంటే మనకి దిస్ లిస్టెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే యాక్సెప్ట్ అయ్యాయో వాటి అన్ని పేర్లు ఉంటాయి. ఓకే, సో దాంట్లో మనకి ఏది నచ్చింది, మనం దాంట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయగలం అనేది డిసైడ్ అయ్యి ఎవరైతే మెంటర్స్ ఉంటారో ఆ యొక్క ఆర్గనైజేషన్కి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. సో ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు అంటే ప్రతి ఆర్గనైజేషన్కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కమ్యూనికేషన్ ఉంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్కి ఓన్లీ మనం ఈమెయిల్ ద్వారానే చేయగలం, కొన్ని వాటికి స్లాక్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని వాటికి డిస్కార్డ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటున్న ఆర్గనైజేషన్ ఏ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ వాడుతుందో చూసి దాంట్లో మీరు జాయిన్ అయ్యి ఓకే మెంటర్స్తో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో
వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్, సో నేను ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇది మనకి ఆబ్వియస్లీ జాన్ ఫెబ్లో ఉంటుంది, ఓకే. కానీ నేను ఇది ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఈ పొటెన్షియల్ జీసాక్ కాంట్రిబ్యూటర్స్ డిస్కస్ అప్లికేషన్ ఐడియాస్ అని చూసారా, అప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వరు. మీరు ఏం చేయాలంటే బేసిక్గా మనకి 2022లో ఏ ఆర్గనైజేషన్స్ ఉంటాయని చెప్పి తెలియదు కదా, బట్ 2021లో ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని మనకు తెలుసు కదా. సో ఆల్మోస్ట్ అటు ఇటుగా అవి ఖచ్చితంగా ఉంటాయి. కావాలంటే కొత్త ఆర్గనైజేషన్స్ యాడ్ అవుతాయి కానీ పాతవి మ్యాక్సిమం తీసేయబడవు, ఓకే. సో మీరు ఏం చేయాలంటే, నేను మీకు ఒక వెబ్సైట్ ఇచ్చాను, ఓకే. మీకు ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఓకే. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ 2021 ఓపెన్ చేయండి అనమాట. ఇక్కడ మనకి జీసాక్ 2021 అని చెప్పి ఉంటుంది. దాని మీద వ్యూ క్లిక్ చేయండి, ఓకే. వ్యూ క్లిక్ చేశాక వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, బేసిక్గా దీంట్లో మనకి 2021లో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ ఉంటాయి, ఓకే. సో దీంట్లోనే మీరు వెతికేసుకోండి, ఒక 5 ఆర్గనైజేషన్స్ దీంట్లోనే రెడీ పెట్టుకోండి. సో 5లో 2 ఈ ఇయర్ లేకపోయినా ఖచ్చితంగా ఇంకొక 3 ఖచ్చితంగా ఉంటాయి, దట్ ఈస్ ఫర్ ష్యూర్, ఓకే. సో మీరు ఈ సంవత్సరమే ఈ 5లో ఈ ఆర్గనైజేషన్ అన్నింటిలోకి వెళ్ళి 5 ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. దేంట్లో అయితే మీ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందో అటువంటి ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తారంటే, లెట్స్ సే యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద జీసాక్ కాంటెస్ట్, ఓకే. 2021లోనే పార్టిసిపేట్ చేశాను. బట్ ద రీజన్ వాజ్, నేను ఎందుకు కైండ్ ఆఫ్ ముందుకు వెళ్ళలేకపోయానంటే, సో యాక్చువల్గా నా యొక్క ప్రపోజల్ కూడా నా మెంటర్ యాక్సెప్ట్ చేశాడు ఈవెన్ బిఫోర్ దిస్ వన్. సో మనకి టైం లైన్లో ఇలా ఉంటుంది కదా, సో మనం డిస్కస్ చేయాలని చెప్పి, సో డిస్కస్ చేసినప్పుడే బిఫోర్ ద అప్లికేషన్ స్టేజ్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. బట్ ఆ టైంలో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను అప్లై చేయలేదు. నేను చూపిస్తాను కూడా నేను ఏ ఆర్గనైజేషన్కి అప్లై చేశాను. సో ద ఆర్గనైజేషన్ విచ్ ఐ అప్లై వాజ్ యాంకీ డ్రాయిడ్ అనమాట, ఓకే. సో దిస్ వాజ్ ద ఆర్గనైజేషన్ దట్ ఐ అప్లైడ్ ప్రీవియస్ ఇయర్. సో 2021లో నేను యాంకీ డ్రాయిడ్కి అప్లై చేశాను, ఓకే. అప్లై చేయడం అంటే అదే కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో బేసిక్గా దీంట్లో ఏంటి అంటే, మనకి మీరు ఏ ఆర్గనైజేషన్ సెర్చ్ చేసినా సో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. దాంట్లో ఇఫ్ యూ గో డౌన్, మనకి బేసిక్గా ఇన్ దిస్ వే వీ హ్యావ్ ద ఐఆర్సీ ఛానల్ అండ్ మెయిలింగ్ లిస్ట్. దాని ద్వారా మీరు కమ్యూనికేట్ అవుతారు. దాంతోపాటు మనకి వ్యూ ప్రాజెక్ట్ అని ఉంటుందన్నమాట. ఇది క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని గిట్హబ్లోకి తీసుకెళ్తాడు, ఓకే. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ లాస్ట్ ఇయర్ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, బట్ లెట్స్ గో ఇన్ టు ఇట్, ఓకే. సో మనకి యాంకీ డ్రాయిడ్ అని చూసారా, సో గెట్ ద కోడ్ అని క్లిక్ చేయండి, ఓకే. గెట్ ద కోడ్ అని క్లిక్ చేస్తే మీరు బేసిక్గా గిట్హబ్లోకి వెళ్తారు, గాట్ ఇట్. సో ఈ గిట్హబ్లో మీకు బేసిక్గా లెట్స్ గో ఇన్ టు నాట్ దిస్ వన్, మనకి యాంకీ డ్రాయిడ్ ఉంది కదా, సో క్లిక్ ఆన్ యాంకీ డ్రాయిడ్. సో యాంకీ డ్రాయిడ్లో మనకి వీల్ హ్యావ్ ద గిట్హబ్ రెపాజిటరీ బేసిక్గా. జస్ట్ గివ్ మీ అ సెకండ్. సో యాంకీ డ్రాయిడ్ గిట్హబ్ రెపాజిటరీ ఉంటుంది. సో మీరు చేయవలసింది ఏంటి అంటే, ఈవెన్ బిఫోర్ ద అప్లికేషన్ స్టార్టెడ్, సో నేను కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను యాక్చువల్గా. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, సో ఈ యాంకీ డ్రాయిడ్ గిట్హబ్ ఉంది చూసారా, ఓకే. అఫీషియల్ గిట్హబ్ ఉంటుంది ప్రతి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్కి. సో ఈ యాంకీ డ్రాయిడ్ ప్రాజెక్ట్ ఏమైతే ఉందో, సో దిస్ వాజ్ ద వన్ దట్ వాజ్ లిస్టెడ్ ఫర్ జీసాక్. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఇష్యూస్లోకి వెళ్ళాలి, ఓకే. ఇష్యూస్ లోపలికి వెళ్ళాక దాంట్లో డిఫరెంట్ ఇష్యూస్, ఓకే. ఆ ఇష్యూస్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్. కొన్ని గుడ్ ఫస్ట్ అని ఉంటాయి, కొన్ని ఈజీ అని ఉంటాయి. సో వీల్ హ్యావ్ డిఫరెంట్. సో ఇఫ్ యూ సర్చ్, బేసిక్గా మనం సర్చ్ చేద్దాం, ఓకే. గుడ్ అని సర్చ్ చేద్దాం, గుడ్ ఫస్ట్ అని చెప్పుకుని ఉంటాయి, ఓకే. ఇఫ్ యూ గో డౌన్, వీళ్ళు గుడ్ ఫస్ట్ అనేది పెట్టలేదు. సో సిమిలర్ వే వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈజీ అని పెడతారు కొంతమంది ట్యాగ్స్. యా ఇందాక కనబడలేదు, ఇప్పుడు కనిపించింది. సో మనకి ఇక్కడ ఒక గుడ్ ఫస్ట్ ఇష్యూ ఉంది కదా. సో ఇటువంటి గుడ్ ఫస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఈజీ ఇష్యూస్ అనమాట, ఓకే. సో బేసిక్గా ఈ ఇష్యూని మీరు ఫిక్స్ చేయడానికి ట్రై చేయాలి. ఒక బగ్ ఉంటుంది కోడ్లో, ఆ కోడ్లో ఉన్న ఏదైతే బగ్ ఉందో మీరు దాన్ని రెక్టిఫై చేసి, బేసిక్గా అది ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని మీ యొక్క కంప్యూటర్లో ఎలా సెటప్ చేయాలని కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో ఇన్ టు ద కోడ్, బేసిక్గా మనకి దీన్ని ఎలా సెటప్ చేయాలి అని చెప్పి వాళ్ళే ఇస్తారు, ఓకే. ఇఫ్ యూ గో డౌన్, సో కాంట్రిబ్యూట్ ఉంది సరే. సో కాంట్రిబ్యూట్లో ఈ కాంట్రిబ్యూట్ వీకీ పేజ్ అని ఓపెన్ చేయండి. సో దాంట్లో ఎలా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి మీకే ఇస్తారు, ఓకే. సో అలా ఇచ్చినప్పుడు దాంట్లో ఎలా సెటప్ చేయాలో ఉంటుంది. అది మీ యొక్క కంప్యూటర్లో మీరు సెటప్ చేసుకుని ఈ కోడ్ ఇష్యూ అని ఉంచేసారు. అప్పుడు నేను లెట్ మీ గో టు ద ఇష్యూస్ అగైన్. ఇష్యూస్లో నేను ఇందాక ఈజీ అని క్లిక్ చేసి వచ్చింది కదా,
ఐ జస్ట్ క్లిక్ ఈజీ అగైన్, మళ్ళీ అది గుడ్ ఫస్ట్ వస్తుంది. ఓకే, సో మనకి ఇది వచ్చింది కదా. వాట్ యూ ఆర్ డూ ఇస్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఆ ఇష్యూ యాక్చువల్గా ఎలా వచ్చింది, వాట్ ఇస్ ద ఇష్యూ అని చెప్పి దాంట్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ట్రై టు రీక్రియేట్ దట్ ఇష్యూ. ఓకే, మీరు మీ ప్రాజెక్ట్ ఏదైతే మీరు మీ కంప్యూటర్లో సెటప్ చేసుకున్నారో దాంట్లో ఈ ఇష్యూని మీరే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఆ యొక్క ఇష్యూని మీరు ఎలా సార్ట్అవుట్ చేయగలరు అనేది థింక్ చేసి ఆ యొక్క చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే, ఈ గుడ్ ఫస్ట్ ఇష్యూస్కి దిల్ బి వెరీ వెరీ స్మాల్ చేంజెస్. ఆ వెరీ వెరీ స్మాల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి చేసి బేసిక్గా మీరు మళ్ళీ పుష్ చేయాలంతే. సో గిట్హబ్లో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది పుల్ పుష్ అని చెప్పి వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. మీకు గిట్హబ్ గురించి తెలియకపోతే నాకు చెప్పండి. అగైన్ జీసాక్కి గిట్హబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్షన్ కంట్రోల్ అంటారు. ఓకే, వర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ప్లీజ్ ఆస్క్ మీ. నేను మీకు గిట్హబ్ గురించి గిట్ గురించి కంప్లీట్ ఒక 1 షాట్ వీడియో చేస్తాను ఈ విధంగా, అండ్ యూ విల్ లర్న్ అబౌట్ దట్. సో ఆ విధంగా మీరు ఇప్పటి నుంచే కొన్ని లెట్స్ సే ఒక 5 ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయాలి. బికాజ్ వెన్ యూ ఆర్ అప్లయింగ్, ఎప్పుడైతే మీరు ప్రపోజల్ తయారు చేసి వాళ్ళకి అప్లై చేస్తారో వాళ్ళకి ప్రతి కంపెనీకి దెర్ విల్ బి లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. బికాజ్ సి గూగుల్ ఈవెంట్, వరల్డ్ ఫేమస్ ఈవెంట్ అండ్ స్టైఫండ్ $1,500. సో అంత మంచి ఈవెంట్ ఎవరు వదులుకొద్దాం అనుకోరు. అది కాకుండా ఈ ఇయర్ ఎలిజిబిలిటీ కూడా పెంచారు. సో కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది. సో అంతమందిలో ఆ యొక్క మెంటర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఎలా తెలుస్తుంది తెలుసా? బై సీయింగ్ యువర్ కాంట్రిబ్యూషన్. సో మీరు ఆ యొక్క ప్రాజెక్ట్కి ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ చేసినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ చేశారనుకుంటే ఎస్ తినకి మన ప్రాజెక్ట్ గురించి తెలుసు, మన ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడు, మన ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, మన ప్రాజెక్ట్ యొక్క సెటప్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ తెలుసు అని చెప్పి వాళ్ళు మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. గాట్ ఇట్? సో మీరు కనుక సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే జీసాక్లో అప్పటికప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజల్ పెట్టేస్తాం, అప్లై చేస్తాం, సెలెక్ట్ అయిపోతాం అంటే జరగదు. రైట్ ఫ్రమ్ నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రాజెక్ట్. సో నేను చెప్పింది ఇట్ వాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంకీడ్రాయిడ్. ఈ విధంగా ఇప్పుడు మనం ఎలా సర్చ్ చేయాలన్నా, ఏది మంచిది, వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ అస్ అనేది ఎలా సర్చ్ చేయాలంటే మీకు ఆబ్వియస్లీ కొన్ని టెక్నాలజీస్ కానీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ వచ్చి ఉంటాయి కదా. లెట్స్ సే మీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు, సో యూ కెన్ సర్చ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వచ్చు, యూ కెన్ సర్చ్ ఫర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. మీకు లెట్స్ సే టెక్నాలజీస్ ఏమీ రావు బట్ C++ వచ్చు, జస్ట్ సర్చ్ ఫర్ C++. ఓకే, C++ సర్చ్ చేద్దాం. సో C++ బేస్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ కూడా మనకి కనబడతాయి. సో మనకి 2020లో దిర్ వాజ్ సంథింగ్ కాల్డ్ బూస్ట్ C++ అంట ఈ ప్రాజెక్ట్. సో ఈ బూస్ట్ C++ అనే ప్రాజెక్ట్కి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్ ఆర్ సింప్లీ C++ అంతే. ఓకే, సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెట్స్ సే నేను అప్పుడు సెలెక్ట్ చేసుకుంది యాంకీడ్రాయిడ్. ఎందుకు అంటే ఐ విల్ షో యూ. యాంకీడ్రాయిడ్ వాజ్ ఆండ్రాయిడ్ బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట. లెట్ మీ షో యూ దట్. సో యాంకీడ్రాయిడ్, ఎస్. సో ఈ యాంకీడ్రాయిడ్లో ఓకే మీరు కింద టెక్నాలజీ చూస్తే జావాస్క్రిప్ట్, గ్రైడల్ అండ్ ఆండ్రాయిడ్, అండ్ ఇవన్నీ నాకు ఆల్రెడీ వచ్చు అప్పటికే. సో వాట్ ఐ థాట్ వాజ్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఇన్ని ఉంటాయి. ఓకే, దాంట్లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఆర్గనైజేషన్ అంటే వెరీ వెరీ సింపుల్. ఆ ఆర్గనైజేషన్ ఐదర్ కొత్తదే ఉండాలి, అంటే 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ అయి ఉండకూడదు. సెకండ్ థింగ్, ఎక్కువ పాపులర్ కాని ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బికాజ్ మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్తే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ VLC మీడియా, ఆండ్రాయిడ్, సో మనైతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాము, ఆ ఆండ్రాయిడ్కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఐ షో ది ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద పేర్లు మీకు కనబడతాయి. జస్ట్ గివ్ మీ అ మినిట్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆర్గనైజేషన్స్ అగైన్. ఓకే, సో మీరు ఆర్గనైజేషన్స్ చూస్తేనే 2020 కాదు, జస్ట్ గివ్ మీ, ఇది 2021 చేద్దాం. ఓకే, సో నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మీరు ఓకే ఇవి మీకేం తెలియకపోయి ఉండొచ్చు, దిస్ ఈజ్ ఓకే యాంకీడ్రాయిడ్. సో అగైన్ ఆడాసిటీ ఈజ్ అ ఫేమస్ సాఫ్ట్వేర్, దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బ్లెండర్ వెరీ 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 ఫేమస్ సాఫ్ట్వేర్, చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఐ మీన్ చూడండి ఏవైతే పాపులర్ ఉంటాయో డోంట్ ట్రై ఫర్ దట్. క్రోమియం ఎందుకు ఉండదండి పాపులారిటీ? లాట్స్ ఆఫ్ పాపులారిటీ ఉంటుంది. ఓకే, అదేవిధంగా లెట్స్ కమ్ డౌన్, అలాంటి చాలా చాలా పాపులర్ సాఫ్ట్వేర్స్ బోల్డ్ ఉంటుంది దీంట్లో. జాంగో తెలియని పైథాన్ డెవలపర్ ఉంటారా? పైథాన్ వెబ్ డెవలపర్ ఉంటారా? అగైన్ సో జాంగో ఈజ్ ఆల్సో ప్రెసెంట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, డోంట్ టార్గెట్ దెమ్. ఖచ్చితంగా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100 రెట్లు తగ్గిపోతుంది.
ఎందుకంటే దీనికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ అప్లై చేయడానికి ట్రై చేస్తారు అండ్ వాళ్ళకి మీకంటే మంచి ఐడియాస్ ఉండొచ్చు ప్రపోజల్స్లో. సో కాబట్టి ఏమవుతుంది అంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పడిపోతాయి. ఓకే, అదేవిధంగా ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ అగైన్ ఫేమస్. ఓకే, లెట్స్ కమ్ డౌన్. గిట్, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దట్ కదా. సో గిట్ ల్యాబ్ వెరీ వెరీ ఫేమస్. ఓకే, ఈ గోడౌట్ ఉంది సరే, అగైన్ దట్స్ వెరీ వెరీ ఫేమస్. మీకు తెలియకుండా పోవచ్చు. సో యూనిటీ ఎలాగో మనకి ప్రొపరేటిలో, అలా గోడౌట్ అనమాట ఫర్ బేసిక్గా గేమ్ డెవలప్మెంట్కి ఇంజిన్ అనమాట అది. ఓకే, 2D గేమ్ డెవలప్మెంట్కి. సో సిమిలర్లీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫేమస్ అండి. సో ఇఫ్ యూ కమ్ డౌన్, లిబ్రే ఆఫీస్ ఆబ్వియస్లీ మీలో చాలామంది వాడే ఉంటారు. ఏదైతే ఎంఎస్ ఆఫీస్ ఉందో ప్రొపరేటరీ, దానికి ఓపెన్ సోర్స్ వర్షన్ మనకి లిబ్రే ఆఫీస్, ఇట్స్ వెరీ వెరీ పాపులర్ అగైన్. ఓకే, ఆ విధమైన దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ పాపులర్ సాఫ్ట్వేర్స్. వీటికి మీరు అప్లై చేస్తే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ గెట్ త్రూ ఇట్. ఓకే, అగైన్ దిస్ ఓపెన్ కెమిస్ట్రీ ఈజ్ ఫేమస్. ఓపెన్ సివి వెరీ 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 ఫేమస్. సో మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ ఈ ఫీల్డ్స్లో, కంప్యూటర్ విజన్ ఫీల్డ్స్లో పనిచేసి ఉంటే ఆల్రెడీ మీకు ఓపెన్ సివి యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. ఓపెన్ సివి ఈజ్ అగైన్ ఆ సూపర్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ అనకూడదు దాన్ని, మీరు ఒక ఫ్రేమ్వర్క్ అనుకోవచ్చు దాన్ని. ఓకే, ఇన్ సిమిలర్ వే ఓవాస్ప్ అండ్ మీకు ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓవాస్ప్ అంటే మీకు ఖచ్చితంగా తెలియకుండా ఉండదు అగైన్. సో ఇటువంటి మనకి బోల్డ్ అని ఫేమస్ ఉంటాయన్నమాట. డోంట్ టార్గెట్ దెమ్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, అండ్ దాంతోపాటు లెట్సే ఇప్పుడు C++లోకి వెళ్దాం. ఓకే, సో మీరు ప్రపోజల్ ఎలా తయారు చేయాలి, మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఎలా తెలుసుకోవాలి అంటే జస్ట్ సర్చ్ C++. ఇందాక కూడా C++ ప్రొవైడ్ వచ్చింది కదా. సో ఇఫ్ ఐ సర్చ్ ఫర్ C++, మనకి ఇందాక బూస్ట్ C++, ఇది 2020లో పార్టిసిపేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. ఓకే, సో దీంట్లో మనం చూసుకుంటే గోడౌన్ మనకి ఇక్కడ బేసిక్గా వ్యూ ఐడియాస్ లిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఎటువంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ GSOC ప్రోగ్రామ్ అనేది ఇస్తారు ఆల్రెడీ. మీరు వాటిని బేస్ చేసుకుని ఐదర్ అవి పెట్టినా ఓకే ప్రపోజల్లో, ఆర్ వాటిని కొంచెం డెవలప్ చేసి ఓకే వాటికంటే కొంచెం ఎక్స్ట్రా చేస్తాము అని చెప్పి ప్రపోజల్ పెట్టినా ఓకే. అండ్ ఇంకోటి పెట్టుకోండి, ప్రపోజల్ అనేది దాంట్లో ఏవైతే డెడ్ లైన్స్ ఉంటాయో, ఏవైతే మైల్ స్టోన్స్ ఉంటాయో అవి నమ్మే విధంగా ఉండాలి, అవి మీరు చేసే విధంగా ఉండాలి. ఓకే, డోంట్ మేక్ ఫేక్ ప్రామిసెస్ ఇన్ ద ప్రపోజల్. ఓకే, ప్రపోజల్లో ఇట్ షుడ్ బీ ఐడియలిస్టిక్, అంటే ఆ మైల్ స్టోన్స్ని చూసిన వెంటనే దే ఆర్ అచీవబుల్ మైల్ స్టోన్స్ అనిపించాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ఐడియాస్ లిస్ట్ని హెల్ప్ తీసుకుని యూ కెన్ స్టార్ట్ ఫార్మింగ్ ద ప్రపోజల్. ఓకే, ప్రపోజల్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయడం అవసరం లేదు, బట్ ఈ ఐడియాస్ లిస్ట్ని చూడండి. అండ్ కాంట్రిబ్యూషన్ మాత్రం ఎలా చేయాలో చెప్పాను. గో టు దేర్ గిట్హబ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ గివ్ దేర్ గిట్హబ్ హియర్ ఓన్లీ. సో వ్యూ ప్రాజెక్ట్స్ కొడితే బేసిక్గా డిఫరెంట్ ఓపెన్ అవుతుంది, బట్ యాక్చువల్గా ఏవైతే కొత్త ఉంటాయో, సో 2022కి ఏదైతే కొత్తది వస్తుందో సో దాంట్లో అయితే విల్ బీ హ్యావింగ్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ ద వ్యూ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో వ్యూ ప్రాజెక్ట్ బదులు మనకి వ్యూ కోడ్ అని ఉంటుంది, ఓపెన్ కోడ్ సంథింగ్ ఆ విధంగా ఉంటుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గిట్హబ్ ఓపెన్ అయిపోతుంది. బట్ లెట్స్ సీ. సో ఇది దాని యొక్క వెబ్సైట్ బూస్ట్ C++ది. విల్ జస్ట్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ ద గిట్హబ్ లింక్ హియర్. ఇక్కడ ఉండాలి. సో డెవలప్మెంట్లోకి వెళ్దామా. లెట్స్ సీ. వాళ్ళు ఎక్కడ పెట్టారో వాళ్ళ గిట్హబ్ లింక్. మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, బట్ ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ ఇట్ ఫ్రమ్ ద అఫీషియల్ పేజ్. లెట్స్ గో హియర్. అదర్వైజ్ వ్యూ ప్రాజెక్ట్స్లోంచి వాళ్ళ దాంట్లోంచి వెళ్దాం. లెట్స్ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి దాంట్లో గెట్ ద కోడ్ క్లిక్ చేశాక అక్కడి నుంచి విల్ గో టు ద ప్రాజెక్ట్. ఓకే, సో లెట్స్ సే if it's module, so he has contributed to this one, it's all great. So we'll just go down. Okay, ఇంకా స్క్రోల్ చేద్దాం. ఇక్కడ ఉందో లేదో I'm not sure. Okay, let's click this. Finally అండి we have it. Okay, ఇది బూస్ట్ GSOC గురించి. సో what we can do is దీంట్లో జస్ట్ బూస్ట్ CPP గిట్హబ్ అని క్లిక్ చేయండి అంతే. దట్ ఈస్ బెటర్. ప్రీవియస్ చూడాలంటే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద గిట్హబ్ రిపాజిటరీ అండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే లెట్స్ సే ఈ ఇయర్ మళ్ళీ వస్తుందని చెప్పి మీరు గెస్ట్ చేస్తున్నారు. అగైన్ దట్స్ ఆల్ గెస్సింగ్ అనమాట. ఓకే, యూ కెనాట్ సే దిస్ విల్ బీ దేర్ అని చెప్పి. సో దీంట్లోకి వెళ్ళాలి. గో టు ఇష్యూస్. ఓకే, ఇష్యూస్లోకి వెళ్ళాక జస్ట్ సర్చ్ ఫర్ ఈజీ అని సెర్చ్ చేయండి. ఓకే, ఈజీ అని సెర్చ్ చేస్తే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వలేదు వీళ్ళు.
దెన్ మేబీ గుడ్ అని సెర్చ్ చేయండి. అగైన్ చాలా వాటికి లేబుల్స్ కూడా ఉండవు, అప్పుడు అది కష్టం. ఓకే, సో దీనికి లేబుల్స్ లేవు అనుకుంటా, దీనికి లేబుల్స్ లేవు. సో ఇండివిజువల్గా చెక్ చేసి ఏ బగ్ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, ఏ బగ్ అనేది మైట్ బీ కైండ్ ఆఫ్ ఒక్కసారి రీక్రియేట్ చేస్తే ఫిక్స్ చేసేయగలం అని మీకు అనిపిస్తే దాన్నే రీక్రియేట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు చేయాలండి. బేసిక్గా ప్రాసెస్ సింపుల్. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెంటనే ఏదైతే మన ఈ జీస్టాక్ వెబ్సైట్ ఉందో దాంట్లో ఆర్కైవ్స్లో 2021 ఆర్గనైజేషన్ లిస్ట్ ఓపెన్ చేయండి. దాంట్లో ఒక 5 ఆర్గనైజేషన్స్ విచ్ కైండ్ ఆఫ్ సూట్ యువర్ స్కిల్ సెట్ అనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఆ 5 ప్రాజెక్ట్స్ని మీ యొక్క కంప్యూటర్లో సెటప్ చేయండి. ఎలా సెటప్ చేస్తారు అగైన్ చెప్పాను కదా, ఎలా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి దాని యొక్క గిట్హబ్లోనే ఉంటుంది ఎలా సెటప్ చేసుకోవాలని చెప్పి. సో ఆ విధంగా దాన్ని సెటప్ చేసుకోండి. ఆర్ఎల్స్ వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు లెట్సే ఈ బూస్ట్ C++ ఉందనుకోండి. ఓకే, ఐ జస్ట్ షో యూ వెయిట్. సో ఈ బూస్ట్ C++ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇది 2020లో వచ్చిన ఆర్గనైజేషన్. ఓకే, అయినప్పటికీ వీళ్ళ యొక్క మెయిలింగ్ లిస్ట్ ఇంకా ఉంటుంది. సో IRC ఛానల్ క్లిక్ చేయండి. ఓకే, సో IRC ఛానల్ క్లిక్ చేస్తే వీళ్ళు ఎలా వాడతారు, సో వీళ్ళు గిటార్ వాడతారు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎవరైతే దాంట్లో మెంటర్స్ కానీ పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే పింగ్ చేయండి, మెసేజ్ చేయండి. సో నేను మీ యొక్క ఆర్గనైజేషన్కి కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వెయిట్తో స్టార్ట్ చేయమంటారు. ఆర్ నేను మీ యొక్క కాంట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్గనైజేషన్కి, అప్పుడు మీ యొక్క ప్రాజెక్ట్ని నా యొక్క కంప్యూటర్లో ఎలా సెటప్ చేసుకోవాలి, సెటప్ చేయడానికి వాట్ ఈస్ ద ప్రొసీజర్, నాకు మీ యొక్క గిట్హబ్లో ఆ యొక్క ప్రొసీజర్ కనబడలేదు, సో వాట్ షుడ్ ఐ ఫాలో అని చెప్పి వాళ్ళని అడిగితే అగైన్ వాళ్ళు మీకు గుర్తుండిపోతారు. ఓకే, వాళ్ళకు కూడా మీరు గుర్తుండిపోతారు. కాబట్టి ఇట్ విల్ అగైన్ హెల్ప్ యూ టు క్లియర్ ద ప్రపోజల్ సెలెక్షన్. సో ఆ విధంగా యూ హ్యావ్ టు ప్లాన్ అండి అండ్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ నవ్ ఇట్ సెల్ఫ్. ప్రపోజల్ చూసుకోవచ్చులేని తర్వాత, బట్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ నవ్. ఓకే, సో ఐ హోప్ మీకు జీసాక్ గురించి కంప్లీట్ ఇన్ఫో వచ్చిందని చెప్పి. ఓకే, ఇన్ఫో ఇంకా రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో కంప్లీట్లీ హెల్ప్ఫుల్ అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం, నేను స్వయంగా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో లైక్ కాంట్రిబ్యూషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి చాలామంది చెప్పారు. మీరు గూగుల్లో వెతికినా మీకు మేబీ ఈ పాయింట్ దొరకపోవచ్చు. బికాజ్ మీరు చాలామంది ఏమంటారంటే అప్పటికప్పుడు ప్రపోజల్ తయారు చేసి దాంట్లో మంచి పాయింట్స్ పెట్టేసి మంచి మనుషులు పెట్టేసి డైరెక్ట్గా పెట్టేస్తే సెలెక్ట్ అయిపోద్ది అనుకుంటారు. బట్ నో, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అప్లికేషన్స్. దాంట్లో మీ యొక్క అప్లికేషన్ స్టాండర్డ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ టుడే. ఓకే, అండ్ దీనికోసం మీకు గిట్హబ్ రావడం, రావడం చాలా ఇంపార్టెంట్, వర్షన్ కంట్రోల్ రావడం చాలా ఇంపార్టెంట్. సో మీకు గిట్హబ్ గురించి కానీ వర్షన్ కంట్రోల్ గురించి కానీ తెలియదు అనుకుంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మీకోసం ఒక వర్షన్ కంట్రోల్కి సంబంధించిన వీడియో అనేది ఖచ్చితంగా తెస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.